ఈరోజు మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ మనము ఎలా చేయాలి? ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనము మెకానిక్ యాప్ అనేది మనం పార్ట్నర్ సైట్‌లో మనం మెకానిక్‌నయితే మన డెలివరీ బాయ్స్‌ని ఎలా యాడ్ చేస్తామో, మెకానిక్స్‌నయితే మనం యాడ్ చేసుకున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఒకసారి మనం పార్ట్నర్ సైట్‌లోకెళ్తే మన డెలివరీ బాయ్స్ ఎంతమంది ఉన్నారు, ఆఫీస్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారనేది తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ మెకానిక్ యాప్ అనేది మనకు డైరెక్ట్ మెకానిక్ అని చెప్పేసి ఇండివిడ్యువల్‌గా సెపరేట్‌గా మనకు మెకానిక్ అనేది యాడ్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. మెకానిక్‌ని యాడ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి మెకానిక్ అని ఉంటారు. ఆ మెకానిక్‌ని యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ మనం మెకానిక్‌ని మన సర్వీస్ ఏరియాలకి మ్యాపింగ్ చేయాలండి. సర్వీస్ ఏరియాలకు మ్యాపింగ్ చేయకుండా మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ బల్క్ జనరేటర్ మాత్రం చేయొద్దు. చాలా మంది ఏం చేస్తారంటే మెకానిక్ ఆల్రెడీ మా దాంట్లో ఉన్నాడు. నేను బల్క్ జనరేట్ చేసేస్తా, మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ ఎస్ఆర్ క్రియేట్ చేసేస్తా అని చెప్పేసి అనుకుంటే మాత్రం మీరు డెలివరీ బాయ్స్ మ్యాపింగ్ అనేది మెకానిక్ మ్యాపింగ్ చేయకుండా అయితే అతనికి ఆ సర్వీస్ రిక్వెస్ట్లు ఏవైతే ఉంటాయో అతని యాప్‌లోకి అయితే వెళ్ళవండి. ఇప్పుడు మనము మ్యాపింగ్ చేసామా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే పార్ట్నర్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళండి. పార్ట్నర్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాక ఇక్కడ పార్ట్నర్ రిలేషన్‌షిప్ మీద పేరు మీద టిక్ చేసుకోండి. ఇక్కడ సర్వీస్ రీజన్స్ అని ఉంటుందండి. సర్వీస్ రీజన్స్‌లోకి వెళ్ళండి. సర్వీస్ రీజన్‌లో డైరెక్ట్ ఇక్కడ మనకు సర్వీస్ ఏరియా అని ఉంటుంది. ఇక్కడ డెలివరీ బాయ్ పేరు ఉంది. ఈ డెలివరీ బాయ్ పేరు తర్వాత ఇక్కడ మెకానిక్ అనేది ఉందండి. ఇక్కడ మెకానిక్ అనే పేరు కూడా ఉంది. ఇక్కడ మెకానిక్ అనే పేరు కాడ ఇక్కడ మనం మెకానిక్‌ని యాడ్ చేయాలండి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు పేర్లలో మేము డైరెక్ట్ మనం మ్యాపింగ్ చేసుకోవాలి. ఇలా మ్యాపింగ్ చేసుకొని మనం కంట్రోల్ చేసి ప్రతి ఎన్ని సర్వీస్ ఏరియాలు ఉంటాయో అన్ని సర్వీస్ ఏరియాలలో మనం ఇక్కడ మ్యాపింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం మ్యాపింగ్ చేసుకున్నాక నెక్స్ట్ మనకు మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం. అలా మ్యాపింగ్ చేయకుండా మాత్రం మీరు బల్క్ జనరేట్ అయితే చేయొద్దు. ఇప్పుడు మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ బల్క్ ఎస్ఆర్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ బల్క్ ఎస్ఆర్. ఈ బల్క్ ఎస్ఆర్లో మనము ఇండివిజువల్గా ఏరియా వైజ్ అంటే ఏ ఏరియా వైజ్ ఆ ఇండివిజువల్ ఏరియా వైజ్గా మనం ఎస్ఆర్లు అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దాని విధంగా ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇక్కడ సెర్చ్ కొట్టండి. ఇక్కడ మీకు రిలేషన్షిప్ యాక్టివ్, సబ్ స్టేటస్ యాక్టివ్, ఇక్కడ కేటగిరీ డొమెస్టిక్ పెట్టుకున్నాక ఇక్కడ మీకు నచ్చిన ఏరియా మీ సర్వీస్ ఏరియా అంటే ఇప్పుడు వాళ్ళు ఏ విలేజ్కి వెళ్తున్నారు, ఏ విలేజ్లో మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు అని చెప్పేసి చేయడానికి మనం ఆ ఏరియా సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ సర్వీస్ ఏరియా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని ఒకటేసారి బల్క్ జనరేట్ చేసినా డైరెక్ట్ గో బటన్ మీ ఇష్టం. సర్వీస్ ఏరియా సెలెక్ట్ చేసుకోవచ్చు, చేసుకోకుండా ఏం కాదండి. డైరెక్ట్ గో బటన్ నొక్కండి. మనకి ఇక్కడైతే మన ఏ అయితే అడ్రస్లు ఉన్నాయో ఇక్కడ గో బటన్ నొక్కాను. ఇక్కడ డైరెక్ట్ మనకు వచ్చేసినాయి రిలేషన్షిప్లో వచ్చేసినాయి. ఇక్కడ క్రియేట్ ఎంఐ, ఈ క్రియేట్ ఎంఐ అని డైరెక్ట్ కొట్టినాం అనుకోండి క్రియేట్ అయిపోతాయి. డైరెక్ట్ మనం ఇట్లా క్రియేట్ కొట్టేసి ఓకే కొట్టేయడం. ఇవి ఆటోమేటిక్గా అనేది మనకు జనరేట్ అయిపోతాయి. అంటే బట్ ఎట్ ఏ టైం ఒకసారి 2000 3000 అట్లా అవుతాయండి. మనం అట్లా చేస్తుంటే పోతుంటేనే మనకి ఎక్కువ శాతం అన్ని జనరేట్ అవ్వడానికి వస్తాయి. ఇప్పుడు మనం ఇలా జనరేట్ చేసేద్దాం. జనరేట్ చేశాక నెక్స్ట్ మనం మెకానిక్ యాప్ అనేది మనం లాగిన్ డెలివరీ బై లాగిన్ ఎట్లా చేస్తాము మెకానిక్ యాప్ను కూడా మనం లాగిన్ చేసి దాంట్లో ఆ ప్రాసెస్ ఎలా చేద్దాం అనేది ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను. చూడండి ఇప్పుడు మనము యాప్ అనేది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి. లోడింగ్ అవుతుంది. ఈ లోడింగ్ అనేది కొంచెం టైం తీసుకుంటుందండి. అంటే మన సిస్టంలో ఏదైతే మనకు ఇప్పుడు ఎన్నైతే మనం బల్క్ జనరేట్ చేసామో దాని లోడింగ్ని బట్టే మనకు లోడింగ్ అవుతుందండి. ఈ టైం అయితే మనం ఎర్లీ మార్నింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం లాగిన్ ఒకసారి చేస్తే డే అంతా మనకు లాగిన్ అయ్యే ఉంటుంది. అది లోడింగ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు కనబడుతుంది కదా డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి మనకు టాస్క్లు అయితే లోడింగ్ అయినాయండి. ఈ టాస్క్లని మనం ఏ విధంగానైతే ఇవి ఎలా క్లోజ్ చేయాలనేది మనకు తెలుస్తుంది. ఇక్కడైతే మనకు టాస్క్ ఓపెన్ చేసి మనం ఒక్కొక్కరికి మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ ఖతం చేసుకోవాలి. అంటే మనం క్లోజ్ చేయొచ్చు. ఎన్ఎఫ్ఆర్ సేల్ అండ్ ఇక్కడ ఈకేవైసీ చేసుకోవచ్చు, ఎన్ఎఫ్ఆర్ సేల్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ ఎన్ఎఫ్ఆర్ క్రియేట్ ఆర్డర్ కూడా మనం ఇక్కడ కొట్టచ్చండి. ఇప్పుడు మీకు దీన్ని బట్టి మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు డైరెక్ట్ మనం డెలివరీ యాప్లో మనం ఇవన్నీ ఎన్ఎఫ్ఆర్ పెండింగ్ కూడా మనకి ఇందులో ఆర్డర్స్ కనబడుతున్నాయి. కంప్లీటెడ్ ఆర్డర్స్, క్రియేటెడ్ ఆర్డర్స్ అనేది కూడా మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం ఫ్రెష్గా క్రియేట్ కూడా చేసుకోవచ్చు, డైరెక్ట్ క్లియర్ కూడా మనం చేసుకోవచ్చు ఎన్ఎఫ్ఆర్. ఇప్పుడు మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ డ్యూ అయితే మనం ఈ దీంట్లో అయితే మనం క్లోజ్ చేసేద్దాము. ఒకటి చూద్దాము ఎలా చేయడం అనేది. ఇప్పుడు ఒక టాస్క్ ఓపెన్ చేశానండి. ఇక్కడ రాజయ్య అని ఉంది, వీళ్ళది మనం చేద్దాము. ఇక్కడ డైరెక్ట్ కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టాక డైరెక్ట్ మీకు కన్ఫర్మ్ అనేది ఇక్కడ అప్లోడ్ స్లిప్ అని ఉందండి. ఈ మీది అయితే మాత్రము ఏదైతే ఎవరైతే లీకేజ్ కంప్లైంట్ ఎవరైతే మనకి ఇస్తారో ఒకవేళ ఆ లీకేజ్ కంప్లైంట్ అనేది మనం రేజ్ చేసుకొని ఇందులో మనము వాళ్ళకు రిప్లేస్మెంట్ అయితే చేయొచ్చండి. ఇప్పుడు మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ కాబట్టి ఏం అవసరం లేదండి. ఇప్పుడు కింద అప్లోడ్ కాల్ స్లిప్ మనం మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ చేస్తే మాన్యువల్ బుక్ అయితే మన దగ్గర ఉంటుంది. ఆ మాన్యువల్ స్లిప్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఆ స్లిప్ని ఇందులో అప్లోడ్ చేయాలి. ఇది సెలెక్ట్ చేయడంతో కెమెరా ఆన్ అయిందండి. ఇప్పుడు నేను ఒక స్లిప్ అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను నచ్చి చేశాను. ఇప్పుడు ఇది అప్లోడ్ అయింది. ఇప్పుడు డైరెక్ట్ సబ్మిట్ కొడుతున్నాను. ఇలా సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టినాక డైరెక్ట్ సర్వీస్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యాక ఇక్కడ టేక్ సర్వే, ఈ టేక్ సర్వే అని కొట్టండి. టేక్ సర్వే కొట్టాక ఇక్కడ డైరెక్ట్ మనకు డైరెక్ట్ ఆప్షన్స్ అడుగుతాయండి. డైరెక్ట్ అది చేయండి. ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చేయండి. రెగ్యులేటర్ మేక్ అండ్ సీరియల్ నెంబర్ అది చేసేయండి. ఇక్కడ మనం డైరెక్ట్ ఇది అయిపోయింది రెగ్యులేటర్ చేసేది. తర్వాత సిలిండర్
అని యాడ్ చేసేయండి. ఇలా అన్నీ టోటల్గా యాడ్ చేసేయండి. స్టవ్ది కూడా ఇచ్చేసేయండి. ఇక్కడ అన్ని స్టవ్ అన్ని సేఫ్టీకి సంబంధించిన అవి ఉంటాయండి, మీరు చదివితే మీకు అర్థమైపోతుంది. ఇలా ప్రతి ఒక్కటి మనం అది చేయాలండి. ఇక్కడ వచ్చేసి కనెక్షన్ హోస్ పైపు వ్యాలిడిటీ పీరియడ్ అనేది ఇప్పుడు ప్రజెంట్లీ ఏదైతే టిల్ డేట్ అనేది ఉందో ఆ డేట్ అయితే మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు నేనైతే డేట్ ఇక్కడ ఇది పెట్టేస్తున్నా. ఇవన్నీ సెలెక్ట్ చేసేయండి. కస్టమర్ జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం యాడ్ చేయాలి అవేర్నెస్ కోసం. ఇవన్నీ సెలెక్ట్ చేసేయండి. ఇవన్నీ అది ఇది అయిపోతుంది. కిరోసిన్ ఏమన్నా అది ఇది ఉన్నాయి, గ్యాస్ కనెక్షన్ ఏమైనా ఎక్కువ వాడుతున్నారా, రిఫ్రిజిరేటర్ ఉందా, 1906 గురించి అయితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోలో అయితే వాళ్ళకి చెప్పండి ఇది చేసేటప్పుడు. ఇలా మనం అన్నీ క్రియేట్ చేసినాక కంప్లీట్ సర్వే అని అండి. కంప్లీట్ సర్వే అన్నాక మనకి ఇక్కడ సర్వే మాత్రం కంప్లీట్ అయిందండి. ఈ కంప్లీట్ అయిన సర్వేని మనం ఇక్కడ డైరెక్ట్ కంప్లీట్ అయింది. దీని పేమెంట్ కింద మనం ఎలా చేయాలంటే ఇక్కడ కంప్లీటెడ్ టాస్క్లు అని ఇక్కడ చూడండి, ఈ 3 గీతలు ఎత్తాక ఇక్కడ కంప్లీటెడ్ టాస్క్లు అని ఉంటాయి. ఇక్కడ మనకి ఇక్కడ కనబడతాయి. ఇక్కడ నా పేరు రాజయ్య అని ఉంది. డైరెక్ట్గా వెయిటింగ్ ఫర్ చూడండి, ఆ వెయిటింగ్ ఫర్ పేమెంట్ ఇక్కడనే పేమెంట్ చేసేయచ్చండి. ఇక్కడ 236 రూపీస్ అనేది కనబడుతుంది, కలెక్ట్ పేమెంట్. ఇక్కడ ఓటీపీ తోటి కస్టమర్ ఉండేది ఉంటే డైరెక్ట్ ఓటీపీ తోటి చేయండి. ఇప్పుడు నేను వీడియోలో కాబట్టి ఓవర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, క్యాష్ అయితే క్యాష్, కార్డు అంటే మన సేమ్ డెలివరీ బై క్యాష్ మేము ఎలా అయితే డెలివరీ చేస్తారో అలానే ఇది కూడా అలానే డెలివరీ చేయడం. ఇప్పుడు నెక్స్ట్ క్యాష్ అని కొట్టడంతో ఇక డైరెక్ట్ కన్ఫర్మ్ అయిపోయిందండి. ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయినా గో టు హోమ్. డైరెక్ట్ ఇలా మనం మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ అనేది సిస్టంలో కూడా డన్ అయినట్టేనండి. ఇది ఇక క్లోజ్ అయిపోతుంది అక్కడ. ఓకేనా, ఈ విధంగా మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనం ఇంతకుముందు యాప్లో ఎలా అయితే క్లోజ్ చేసామో ఇక్కడ కూడా మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ క్లోజ్ గానే వచ్చింది. డేట్ కూడా చూసుకోవాలి 20 అని పడింది. మీరు కూడా ఇలా మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ అనేది మనం క్లోజ్ చేసుకోవచ్చు అండి. ఇంతకుముందు యాప్లో కూడా క్లోజ్ చేయాలి, సిస్టంలో కూడా క్లోజ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు డైరెక్ట్ యాప్లో క్లోజ్ అయితే సిస్టంలో కూడా క్లోజ్ అయిపోతుంది.